తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయం ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. రుణ ప్రయత్నాలు కానీ, గృహ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, కార్య ప్రయత్నాలు కానీ ఏది చేసినా మీరు ఈ రోజు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగంలో పురోగతి కనబడుతోంది. ఆర్థిక లాభాలు, కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక ఇంకా తెలియని ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. మాటల్లో జాగ్రత్త ఉండండి. ఏ పని చేసినా ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. సాయంత్రం కొంత ఊరట కలగడంతో పాటు పెద్దల యొక్క సహాయం కానీ, సలహా కానీ ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి. రుణాల విషయంలో కొంత ఇబ్బంది కలగడం కానీ, పోస్ట్ పోన్ అవ్వడం కానీ, శాంక్షన్ అవ్వకపోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి ఎరుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 71, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి, ఇలా అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వదులుకునే ప్రయత్నం చేయకండి. ధనలాభము, మానసిక ఉల్లాసము, కుటుంబంలో శుభవార్తలు వినడము, స్థిరచరాస్తులు మీ పట్ల వచ్చేటట్టుగా, అంటే తీర్పు గతంలో పెండింగ్ ఉన్నవి ఈ రోజు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకునేటప్పుడు తులసి మాలను తీసుకువెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 3.